ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. శివపురాణంలో మహాబలేశ్వరుడు గురించి తెలుసుకుందాం. గురుదేవ, గోకర్ణము చాలా పవిత్ర క్షేత్రం అని చెబుతారు. దీని వృత్తాంతము వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకానగరాన్ని పాలిస్తుండేవాడు. అతని తల్లి కైకసి. ఆమె ప్రతిరోజు మృణ్మయ లింగాన్ని పూజిస్తూ ఉండేది. అది చూసిన రావణుడు ఒక రోజున ఆమెతో, తల్లి, రావణ బ్రహ్మ యొక్క తల్లి మట్టి లింగాన్ని పూజించటమా? ఎంత అవమానము! నేను కైలాసానికి పోయి ఈశ్వరుణ్ణి పత్నీపుత్ర పరివార సమేతంగా లంకకు తీసుకువస్తాను అని కైలాసానికి వెళ్ళి ఆ పర్వతాన్ని పెళ్లగించడం మొదలుపెట్టాడు. ఆ కుదుపుకు పర్వతం కంపించిపోయింది. పర్వతం మీదనున్న పార్వతీదేవి ఈశ్వరుని వైపు చూసింది ఏమిటి అన్నట్లు. ఈశ్వరుడు సమాధానంగా, రావణుని పని అంటూ కాలితో పర్వతాన్ని అదిమాడు. ఆ దెబ్బతో రావణ బ్రహ్మ పర్వతం క్రింద పడి నలిగిపోయి శివుని ప్రార్థించి బయటపడ్డాడు. తర్వాత తన ప్రేగులతో వీణ వాయించి శివుని మెప్పించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దశకంఠుడు, భగవంతుడు ఒకచోట, భక్తుడు ఒకచోట ఉండటం సరికాదు, కాబట్టి నువ్వు సపరివారంగా లంకకు రావలసినది అన్నాడు. దానికి శంకరుడు, వత్సా, నీవు చెప్పినది సరి అయినదే, కానీ నేను లంకకు రావటం కష్టమైన పని. అందుచేత నా ఆత్మలింగాన్ని ఇస్తాను, తీసుకువెళ్ళు. అయితే త్రోవలో ఈ లింగాన్ని ఎక్కడా క్రింద పెట్టవద్దు అన్నాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు. రావణ బ్రహ్మ పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని తీసుకుపోతున్నాడని విని గణపతిని పంపించాడు. రావణుడు కాలాతీతం కాకుండా త్రికాలములయందు సంధ్యావందనం చేస్తాడు. సాయం సంధ్య కావస్తోంది. ఆత్మలింగాన్ని నేల మీద ఉంచకూడదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో దూరాన ఒక బాలుడు కనిపించాడు. రావణుడు ఆ బాలుని పిలిచి పేరు అడిగాడు. గణేశ భట్టు అన్నాడు ఆ బాలుడు. నీ తల్లిదండ్రులెవరు అన్నాడు రావణుడు. దానికి గణపతి, మా నాన్న పేరు శివయ్య, అమ్మ పేరు గౌరమ్మ అన్నాడు. దానికి రావణుడు, మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగాడు. ఎప్పుడూ రామమంత్రాన్ని జపిస్తుంటాడు అన్నాడు గణపతి. సరే, నీకు కావలసినవన్నీ అప్పచ్చులు పెడతాను. నేను నది దగ్గర సంధ్య వార్చుకుని వచ్చేదాకా ఈ శివలింగాన్ని పట్టుకో అన్నాడు రావణుడు. దానికి గణపతి, కుదరదు, నాకు వేరే పనుంది, వెళ్ళాలి అన్నాడు. మంచివాడివి కదా, త్వరగా వచ్చేస్తాను, ఒక్క క్షణం అన్నాడు. బ్రతిమిలాడాడు రావణుడు. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా, సరే, లింగాన్ని పట్టుకుంటాను, త్వరగా వచ్చేయి. నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను, నువ్వు వెంటనే రావాలి, లేకపోతే ఈ లింగాన్ని క్రింద పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు గణపతి. దానికి రావణుడు, బాబాబు, అంత పని మాత్రం చెయ్యకు, నేను వెంటనే వచ్చేస్తాను అని రావణుడు నదీ తీరానికి వెళ్ళాడు. మొదటిసారి పిలిచాడు గణపతి. వచ్చేస్తున్నా అని చెయ్యి ఊపి అర్ఘ్యం వదులుతున్నాడు రావణుడు. రెండోసారి పిలిచాడు గణపతి. చెయ్యి ఊపాడు రావణుడు. మూడోసారి పిలిచాడు గణపతి. రావణుడు త్వరగా పరుగు మీద వచ్చేశాడు. ఈ లోపునే లింగాన్ని క్రింద పెట్టేశాడు గణపతి. చాలా విచారించాడు రావణుడు. లింగాన్ని తీయడానికి ప్రయత్నించాడు. అది కదిలి రాలేదు. పాతాళం దాకా పాతుకుపోయింది. చేతులతో పీకటానికి ప్రయత్నించాడు. లింగం అరిగిపోయి ఆవు చెవిలా తయారయ్యింది. ఇక లాభం లేదని శివుని గురించి తపస్సు చేశాడు రావణుడు. పరమేశ్వరుడు రావణ బ్రహ్మ కోరికలు తీర్చాడు. రావణుడు లంకానగరానికి వెళ్ళిపోయాడు. ఆత్మలింగం భూమిలో పాతుకుపోయిన చోటనే గోకర్ణ క్షేత్రము అంటారు. ఈ క్షేత్రము భూకైలాసంగా ఖ్యాతి పొందింది. ఇక్కడ ఈశ్వరుడు మహాబలేశ్వరుడు అనే పేరుతో పిలువపడతాడు అంటూ వివరించాడు రత్నాకరుడు. ఓం నమ శివాయ.